నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అల్సర్లకు ఆహార చికిత్స, కొలెస్ట్రాల్ను పట్టించే లిపిడ్ ప్రొఫైల్, పరీక్షల వేళ రాత్రంతా మేలుకుంటున్నారా? ఆపత్కాలంలో భరోసా, క్రిటికల్ కేర్, ఇంకా హెల్త్ టిప్. పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా సంకోచమే. ఏదైనా తిన్న వెంటనే కడుపులో మంట మొదలవుతుంటుంది. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆహారమే అల్సర్లకు ఔషధంగా పనిచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. వంటల్లో కారం, మసాలా దినుసుల్ని బాగా తగ్గించడం, కాఫీ, టీ, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం, సాత్విక ఆహారాల్ని తీసుకోవడం ద్వారా పొట్టలో అల్సర్ల బాధలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అల్సర్లను తగ్గించే ఆహార నియమాల గురించి తెలుసుకునే ముందు అసలు అల్సర్ అంటే ఏమిటో చూద్దాం. ఇదిగో ఇక్కడ సంచికి అక్కడక్కడ చిరుగుల్లాగా ఎర్రగా కనిపిస్తున్నవే అల్సర్లు. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆమ్లం ఈ చిరుగుల నుంచి పొట్ట కండరాలను తాకుతూ ఉండడంతో మనకు పొట్టలో మంట, నొప్పి, వేదన వంటి బాధలు అనుభవంలోకి వస్తుంటాయి. వేళకు తినకపోవడం, పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచడం, కాఫీ, టీలు, వేపుళ్లు, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ ఫుడ్తో పొట్టను చెత్తకుప్పలాగా మార్చడం, పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్ వంటి కొన్ని రకాల మందులు, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, ఇవన్నీ పొట్టలో మ్యూకస్ పొరను దెబ్బతీసి అల్సర్లకు కారణమవుతుంటాయి. అల్సర్లతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, అల్సర్ల తీవ్రత తగ్గుతుందని చెబుతారు డాక్టర్లు. జనరల్గా అల్సర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అల్సర్ అంటే పూత అంటారనమాట. పేగుల్లో ఎక్కడైనా, అంటే డియోడినంలో కానీ పేగుల్లో కానీ ఎక్కడైనా పూత అనేది వచ్చినప్పుడు దాన్ని అల్సర్ అంటారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, అల్సర్స్ రావడానికి ఫస్ట్ ఇనీషియల్గా ముందు గ్యాస్ పెయిన్ చెప్తూ ఉంటారు. గ్యాస్ట్రైటిస్ అని వినే ఉంటారు కదా, ఆ గ్యాస్ట్రైటిస్ పెయిన్ అట్లాగా గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోయి పేగుల్లోనూ అది ఎక్కువైనప్పుడు అది అల్సర్ కింద దారితీస్తుంది అనమాట. సో మనకి డిఫరెంట్ అల్సర్స్ ఉన్నాయి, వచ్చిన ప్లేస్ని బట్టి. డియోడినల్ అల్సర్ అని ఇంకా డిఫరెంట్ అల్సర్స్ ఉన్నాయి. సో ఈ అల్సర్లు వచ్చినప్పుడు ఎటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలంటే, మెయిన్ అసలు ఫస్ట్ కారణాలు మనం తెలుసుకోవాలి. అల్సర్ రావడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుంటే దాన్ని బట్టి దానికి రెమెడీ ఏంటి, దానికి చికిత్స ఏంటి అనేది మనము అర్థం చేసుకుని ఫాలో అయితే బాగుంటుంది. మెయిన్ ఫస్ట్ అల్సర్స్కి కారణము ఇలా గ్యాస్ అది ఫామ్ అయినప్పుడు, గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు దానికి వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అప్పుడు అది అల్సర్కి దారి తీయకుండా ఉంటుంది. రెండో కారణం ఏంటంటే స్ట్రెస్. విపరీతమైన స్ట్రెస్ మూలన ఈరోజు గ్యాస్ట్రైటిస్, అల్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. తర్వాత ఒక బ్యాక్టీరియా, అంటే హెలికోబాక్టీరియా పైలోరీ అనే ఒక హెచ్ పైలోరీ అనే ఒక ఆర్గనిజం మూలాన్ని కూడా ఈ అల్సర్స్ అనేవి వస్తాయి. తర్వాత విపరీతంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా అల్సర్స్ అనేవి వస్తాయి. తర్వాత రిఫైన్డ్ ఫుడ్స్, అంటే ఏమాత్రం పాలిష్ చేసిన ఫుడ్స్, మైదా లాంటివి, అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కువ షుగరీ ఐటమ్స్, ఎక్కువ డ్రింక్స్, షుగరీ ఐటమ్స్, ఆల్కహాల్, ఇలాంటివి రిఫైన్డ్ ఫుడ్స్, అన్హెల్దీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు అది గ్యాస్ట్రైటిస్, అల్సర్కి దారితీస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే, ఏమైనా పోషకాహార లోపం ఉన్నా కూడా అల్సర్స్ ఫామ్ అవుతాయి. పోషకాహార లోపం అంటే మనకి జనరల్గా చెప్పుకోవాల్సింది జింక్, తర్వాత వైటమిన్ బి లోపం. అంటే వైటమిన్ బి అంటే అది ఇస్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ వైటమిన్స్ అండి. బి వైటమిన్స్ B1 నుంచి B12 వరకు ఉంటాయి వైటమిన్స్. ఇందులో ఏది డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా, జింక్ డెఫిషియన్సీ ఉన్నా కూడా అల్సర్స్ అనేవి ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత కొంతమంది విపరీతంగా నొప్పి బిళ్ళలు వాడతారు, విపరీతంగా మందులు వాడకం, అది యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే నొప్పి బిళ్ళలు కానీ, దాని మూలాన్ని కూడా అల్సర్ ఫార్మేషన్ జరుగుతుంది. పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు భోజనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు బాగా పుష్కలంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆహార పదార్థాల్ని బాగా ఉడికించి తీసుకోవాలి. అల్సర్లకు వాడే మందుల్ని భోజనానికి ముందే వేసుకోవాలి.
మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అరటి పండ్లు కడుపులోని అల్సర్లకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కడుపులో అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండే కొబ్బరి నూనె వాడడం వల్ల కడుపులో వచ్చే పుండ్లు మానతాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల రసాలను తాగడం ద్వారా అల్సర్ల మంటను బాగా తగ్గించుకోవచ్చు. వెల్లుల్లికి కడుపు మంటను తగ్గించే గుణం ఉంటుంది. భోజన సమయంలో కొంచెం వెల్లుల్లి తింటే కూడా అల్సర్ తగ్గుతుంది. క్యాబేజీ రసం తాగడం వల్ల కూడా కడుపులోని అల్సర్లు త్వరగా తగ్గిపోతాయి. మన గట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రోబయాటిక్స్ అని ఉంటాయి. ప్రోబయాటిక్స్ అంటే అవి ఆర్గనిజమ్స్, మైక్రో ఆర్గనిజమ్స్ అన్నమాట. డిఫరెంట్ స్పీషీస్ నుంచి వచ్చే మైక్రో ఆర్గనిజమ్స్ అవి మనం తీసుకున్నప్పుడు ఆ ప్రోబయాటిక్స్ అది గట్ని రిపేర్ చేస్తుంది. అంటే ఇంబ్యాలెన్స్గా ఉన్న గట్ని రిపేర్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు మార్కెట్లో మంచి ప్రోబయాటిక్స్ దొరుకుతున్నాయి. అవి తీసుకోవటం ఒకటి సొల్యూషను. తర్వాత ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే నిల్వ ఉన్న మనకి ఇడ్లీ లాంటివి కర్డ్ అనేది ఫర్మెంట్ చేస్తాం. అంటే నైట్ తోడు పెడితే మార్నింగ్కి అది ఫర్మెంట్ అయ్యి కర్డ్ లాగా మారుతుంది కదా. సో అలా ఫర్మెంటెడ్ ఫుడ్స్లో కూడా బ్యాక్టీరియా ద్వారా ఫర్మెంట్ అవుతుంది. అందులో బ్యాక్టీరియా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే పొద్దున్న తినే గంజి అన్నం నైట్ తోడు పెట్టుకొని పొద్దున్న తీసుకుంటాము. చాలామంది గంజి అన్నం అంటారు కదా, నైట్ పెరుగు పాలు తోడు పెట్టుకొని అన్నంలోనూ పొద్దున్న తింటారు. సో దట్ ఈజ్ ఫర్మెంటెడ్ ఫుడ్. అలాగే కర్డ్ ఫర్మెంటెడ్ ఫుడ్. అలాగే కొన్ని రకాల ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య దొరుకుతున్నాయి మార్కెట్లోనూ సారక్రేట్ అని. అంటే క్యాబేజ్ని ఫర్మెంట్ చేసి తీసుకున్నప్పుడు అది మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది అందులో నుంచి. అది మనం డైలీ కొద్దిగా ఆ ఫర్మెంట్ అయిన ఫుడ్ తీసుకోవటం వలన అది ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. తద్వారా గట్ని హీల్ చేస్తుంది, ఈ మన ఇంటెస్టైన్స్ అన్నిటినీ హీల్ చేస్తుంది. సో ఇలాగా న్యాచురల్గా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవటము, తర్వాత ప్రోబయాటిక్స్ వాడటము, ఈ రెండిటి మూలాన గట్ అనేది హీల్ అయ్యి అల్సర్స్ తగ్గటానికి మెయిన్ హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనము తెలుసుకుంటే కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. అంటే బాగా కడుపులో మంటుంది అల్సర్స్ మూలన అనుకునే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే షుగరీ ఐటమ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. ఆల్కహాల్ని క్విట్ చేయాలి. తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అలోవెరా జ్యూస్, మనకి ఇప్పుడు న్యాచురల్గా దొరుకుతుంది అలోవెరా జ్యూస్ అనేది. అలోవెరా జ్యూసు ఈ అల్సర్కి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఫ్రెష్ క్యాబేజ్ జ్యూస్, ఒకవేళ ఫ్రెష్ క్యాబేజ్ జ్యూస్ తీసుకోలేకపోతే స్టీమ్ చేసిన క్యాబేజ్ జ్యూస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది తీసుకోవటము. తర్వాత బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవటము. ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క అల్సర్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే అల్సర్లను నివారించుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లో పనే. రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పొట్టలో అల్సర్లను మనం చాలా వరకు నివారించవచ్చు. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. రాత్రి బాగా పొద్దుపోయాక తినడం మంచిది కాదు. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకూడదు. 3-4 గంటలకు ఒకసారైనా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్వికాహారం తీసుకోవటం మేలు. మజ్జిగ, పెరుగు వంటివి అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. వంటల్లో పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. కాఫీ, టీలు, బేకరీ పదార్థాలు, వేపుళ్లను అతిగా తీసుకోకూడదు. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా అల్సర్లను ప్రేరేపించేవే. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడకూడదు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పొట్టల్లో అల్సర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. నిక్షేపంగా ఉన్న మనిషి గుండెపోటుతో కుప్పకూలిపోయాడనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలుగా పేరుకుపోవడం వల్ల మనకు గుండెపోటు మొదలుకుని పక్షవాతం వరకు అనేక విపత్తులు వచ్చి పడతాయని చెబుతారు డాక్టర్లు. అసలేంటి కొలెస్ట్రాల్ కదా? కొలెస్ట్రాల్ ఎందుకు ప్రమాదకరం? కొలెస్ట్రాల్ను ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఏం తినాలి, ఏం తినకూడదు? లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల్లో ఏం తెలుస్తుంది? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను అంచనా వేయడానికి లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేస్తారు. ఈ పరీక్షను ఖాళీ పొట్టతో ఉదయం పూట చేస్తారు. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనే 4 రకాల కొవ్వు పదార్థాలను అంచనా వేస్తారు. టోటల్ కొలెస్ట్రాల్, దీని విలువ 200కు మించి ఉండరాదు. ఈ విలువ పెరిగే కొద్దీ గుండెకు ప్రమాదం పెరిగినట్లే. వీలైనంత వరకు ఈ విలువ 150 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. దీని ముద్దు పేరు చెడు కొలెస్ట్రాల్. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీని విలువను 130 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ఈ విలువ ఎంత తగ్గితే అంత మంచిది. ట్రైగ్లిజరైడ్స్. దీని విలువ 150 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. మనం పెంచుకోవాల్సిన కొలెస్ట్రాల్ ఇదే. దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సాధారణంగా 40 కంటే ఎక్కువ ఉండాలి. 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి వ్యక్తి 5 ఏళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షను చేయించుకుని కొలెస్ట్రాల్ పరిస్థితి అంచనా వేసుకోవటం మంచిదని ప్రపంచంలోని అనేక ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. పరీక్షల సీజన్లో చాలా మంది విద్యార్థులు రాత్రులు ఎక్కువసేపు మేలుకుని చదువుతుంటారు. కొందరైతే తెల్లవారుజాము వరకు కూడా మేలుకుని చదువుతుంటారు. నిజానికి ఇలా నైట్ అవుట్లు చేస్తూ చదవడం అనేది పరీక్షల కాలంలో ఎంతమాత్రం మంచిది కాదంటారు నిపుణులు. పరీక్షల వేళ నైట్ అవుట్లు చేయడం అనేది ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఒకటి ఎంత చదివామన్నది ముఖ్యం, కానీ ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు. అది ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే సిలబస్ అంతా ఉంది, రాత్రంతా కూర్చొని చదివేసి చేస్తే సిలబస్ అయిపుచ్చేస్తామని. కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే రాత్రంతా కూర్చొని చదవటం వల్ల, కంటిన్యూస్గా చదవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మెదడుకి వాళ్ళు సమయం ఇవ్వట్లేదు జీర్ణించుకోవడానికి. మెదడు ఫస్ట్ నుంచి రిసెప్షన్ అంటారు, రిసెప్షన్ తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత ఏంటంటే అవన్నీ అంశాలన్నీ కూడా మెమరీగా ఫామ్ అవటం, అవి రికాల్ చేసుకునే పద్ధతులు వాటిని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసుకోవడానికి గబగబా రాత్రి మొత్తం కూర్చొని చదివితే మనము మెదడుకి సమయం ఇవ్వట్లేదు. కాబట్టి అవి ఏవి చదివినవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి, అంటే అంచెలంచెలుగా కాకుండా అన్నీ ఒకేసారి ఒక మెమరీ మీద ఇంకొక మెమరీ అట్లా రావటం వల్ల అవి మెమరీ ట్రేసెస్ సరిగ్గా ఫామ్ కాకపోవటం వల్ల ఏమవుతుందంటే చదివిందంతా వృధా అవుతుంది. చాలామంది కాఫీ ఎక్కువ తాగటమో టీ తాగటమో దాని మూలన ఏంటంటే అప్పుడు దానివల్ల స్టిమ్యులెంట్గానే ఉంటుంది. అప్పుడు తాగినంత వరకు, తాగిన 1 గంట సేపు 2 గంటల సేపు వరకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, నేర్చుకున్నవన్నీ బ్రెయిన్కి ఎక్కినట్టు ఉంటాయి. కానీ ఎప్పుడైతే దాని ఎఫెక్ట్ వేన్ అయిపోతుందో వాళ్ళ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళు ఏమి నేర్చుకున్నారో అవి కూడా వాళ్ళు మర్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నైట్ అవుట్ చేసే కంటే కూడాను సిస్టమేటిక్గా సబ్జెక్టుని విభజించి దాని పద్ధతులు నేర్చుకొని దాన్ని రికాల్ చేసుకోవడం. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే పరీక్ష ముందు వరకు చదువుతూనే పోతే అన్నీ గుర్తుంటాయని అనుకుంటారు. కానీ చదవటం కంటే ముఖ్యంగాను రికాల్ చేసుకోవడం అని చాలా ఇంపార్టెంట్. అంటే మనన చేసుకోవడం, ఒక్కసారి చదివింది రెండోసారి మనన చేసుకోవడం, మూడోసారి మనన చేసుకోవడం. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ రికాల్ ద్వారా అవి పటిష్టంగా మెమరీ ఏర్పడతాయి. ఆ తర్వాత దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు అన్నది తెలుస్తుంది. అదే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కాబట్టి నైట్ అవుట్ చేయటం వల్ల నష్టమే కానీ దానివల్ల లాభాలు ఏమీ ఉండవు. పేషెంట్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, క్రిటికల్గా ఉందనే మాటల్ని మనం తరచుగా వింటుంటాం. ఇక్కడ క్రిటికల్ అంటే అత్యంత విషమ పరిస్థితి అని అర్థం. ఇలాంటి సంక్లిష్ట దశ నుంచి రోగిని సాధారణ ఆరోగ్య స్థితికి తీసుకురావడానికి ఇవాళ చాలా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్ రూపంలో పెద్ద బృందమే అందుబాటులో ఉంటుంది. పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి మత్తు వైద్యులు మొదలుకుని ఇంటెన్సివిస్టుల దాకా ఎంతోమంది నిపుణులు ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసానిచ్చే ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్రిటికల్ కేర్ అంటే ఏంటి? ఈ విభాగం ప్రాధాన్యం ఏంటి? క్రిటికల్ కేర్ ఇది ఒక డెవలపింగ్ సబ్జెక్టు. దీనివల్ల ఇమీడియట్గా లైఫ్కి కానీ లింబ్ కానీ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగిన వైద్యం కరెక్ట్ టైంలో అందుబాటు చేస్తే దీంట్లో చాలా పర్సంటేజ్ మందిని మనం సేవ్ చేయొచ్చు. లింబ్ని కూడా చాలా కండిషన్స్లో సేవ్ చేసే ఆ స్కోప్ ఈ క్రిటికల్ కేర్ దాంట్లో దొరుకుతుంది. ఇదే కాకుండా అన్ని జబ్బులకి
ఏదో కార్డియక్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ కానీ, అబ్డమిన్ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ ఏదైనా కూడా ఈ క్రిటికల్ కేర్ ఇనీషియల్గా తీసుకుని స్టెబిలైజ్ చేసి తర్వాత వాళ్ళకి కావాల్సిన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇంకేమైనా జరగాలి అంటే వాళ్ళ స్పెషాలిటీకి మేము అందచేయడం జరుగుతుంది. లేదంటే అట్నుంచి ఇటు కూడా వాళ్ళ దగ్గర డిటీరియరేట్ అయిన తర్వాత పేషెంట్ కండిషన్ బాగుండకపోతే మేము క్రిటికల్ కేర్ వాళ్ళం మేము టేక్ ఓవర్ చేసుకుని ఆ పేషెంట్లని మేము స్టెబిలైజ్ చేసి ట్రీట్ చేసి వాళ్ళకి తగ్గించేలా చూసే బాధ్యత క్రిటికల్ కేర్ విభాగంది. ఎలాంటి పేషెంట్లకు క్రిటికల్ కేర్ అవసరం ఉంటుంది? మన హ్యూమన్ బాడీలో అన్ని సిస్టమ్స్ సమంగా నడిచినంతసేపు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏ ఒక్క సిస్టంలో కానీ తేడాలు వచ్చి ఏదైనా అబ్నార్మల్ ఫంక్షన్స్ మొదలైతే అది క్రిటికల్ కేర్ విభాగం వాళ్ళకి రెఫర్ అవుతూ ఉంటుంది. క్రిటికల్ కేర్తో పాటు క్రిటికల్ కేర్కి సహకరిస్తూ నడిచే డిపార్ట్మెంటు ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్. వీళ్ళిద్దరూ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ అండ్ లిమ్ సేవ్ చేయడానికి. దీంట్లో ట్రైన్డ్ పర్సనల్ ఉంటారు. పర్సనల్లో డాక్టర్స్ అవ్వచ్చు, నర్సెస్ అవ్వచ్చు, పారామెడికల్ స్టాఫ్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని బాధ్యతలు తీసుకుని ఈ క్రిటికల్ కేర్ అనేది అందుబాటులో ఉండేటట్టు చూస్తాం. మాకు 2 రకాలుగా క్రిటికల్ కేర్లు ఏ హాస్పిటల్లైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి ట్రామా గురించి, అంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ. 2 ఏదో ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చి డిటీరియేట్ అయ్యి దురదృష్టం వల్ల వాళ్ళకి లైఫ్ ప్రికేరియస్గా ఉన్న కండిషన్స్లో మళ్ళీ క్రిటికల్ కేర్. సో అట్నుంచి ఇట్నుంచి కూడా క్రిటికల్ కేర్ మీద ఒత్తిడి ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ డిజీజెస్లో డిటీరియేషన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అది 40 దాటిన దగ్గర నుంచి కొన్ని కేసుల్లో 40 తక్కువ కూడా హైపర్ టెన్షన్ కాంప్లికేషన్స్ కానీ, డయాబెటీస్ అన్నిటి కాంప్లికేషన్ కానీ, స్ట్రోక్ కానీ ఈ మధ్యన కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇనీషియల్ స్టెబిలైజేషన్లో ఈ క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విభాగం చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. క్రిటికల్ కేర్ నిపుణుల సేవలు ఎలా ఉంటాయి? దీనికి కరెక్ట్గా నడపడానికి కావాల్సిన కండిషన్స్ ఏంటంటే ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉండాలి, ట్రైన్డ్ నర్సెస్ ఉండాలి, అండ్ ట్రైన్డ్ పారామెడికల్. లేదంటే కేసుని తీసుకురావడానికి ఒక ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్ సర్వీస్లో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ట్రైన్ అయ్యి ఉండాలి. ఇవన్నీ ఒక క్లాక్ వైజ్ ప్రెసిషన్స్ లాగా చేస్తేనే మనకి సక్సెస్ అనేది అవుతుంది. లేదంటే ఎక్కడ వెళ్తున్నా కానీ అది ఇబ్బందికరమైన అవుట్కమ్లో వస్తుంది. అవుట్ సైడ్ నుంచి వచ్చే క్రిటికల్ కేర్ పేషెంట్స్ బేసికలీ ట్రామా విక్టిమ్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అది కాకుండా ఇన్ హాస్పిటల్లో డిటీరియేట్ ఏదైనా కారణం వల్ల అయిన వాళ్ళని మేము ఇన్వాల్వ్ అయ్యి చూసి వాళ్ళని ట్రీట్ చేయడంలో మాకు చాలా సాటిస్ఫాక్షను. రికవరీ రేట్స్ సిగ్నిఫికెంట్గా ఉన్నాయి. వరల్డ్ స్టాటిస్టిక్స్కి మేము ప్యారలల్గా నడుస్తున్నాం. కావాల్సిన ఎక్విప్మెంట్ ఉండడంతో మా పని కొంచెం సులభంగా జరుగుతుంది. క్రిటికల్ కేర్ యూనిట్లో టీం వర్క్ ఎందుకు ముఖ్యం? ఒక టీమ్గా పనిచేస్తేనే దానికి ఆ సక్సెస్ రావడం కానీ, కాంప్లికేషన్స్ లేకుండా వెళ్ళడం కానీ జరుగుతుంది. ఆర్నిసలు 24/7 ఎవరో ఒక్క వ్యక్తే ఉండడం అన్నది అసంభవం. అందుకని ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. మేము ముందు చూస్తాం, తర్వాత మేము షిఫ్ట్ల వారుగా చూస్తాం. మా దగ్గర ఉండే ట్రైన్ నర్సెస్ కూడా షిఫ్ట్స్ ద్వారా చూస్తారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా మా టీంతో రౌండ్స్ అయిన తర్వాత ఇన్ఫార్మల్ టాక్గా అందరితోనూ మేము మాట్లాడతాం. ఎక్కడైనా లోపాలని మాకు అనిపించినప్పుడు వాళ్ళకి అది కరెక్ట్ చేసుకోమని మేము వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాం. వాళ్ళు ఏ ఒక్క హ్యాండ్ దీంట్లో తక్కువైనా కూడా అది డిఫికల్ట్ అవుతుంది. దేంట్లో అంటే నేను ఒక్క క్రిటికల్ కేర్లోనే కాదు, సర్జరీలోనే టీం వర్క్ ఉంటుంది, మెడిసిన్లోనే టీం వర్క్ ఉంటుంది. కానీ ఇక్కడ మాకు రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. అందుకని టీం వర్క్ షుడ్ బి పర్ఫెక్ట్. ఇక్కడ ఎక్కడ నెగ్లిజెన్స్కి, తర్వాత క్యాలెస్నెస్కి స్కోప్ కానీ ఛాన్స్ కానీ ఉండదు. ఉంటే అది వెంటనే కరెక్ట్ చేసుకోకపోతే
మా రిజల్ట్ విల్ బి నెగటివ్. సో టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రిటికల్ కేర్కు సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులేంటి? దీనికి సంబంధించిన ట్రైనింగు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా డిఎం క్రిటికల్ కేర్ అనేది కొత్త బ్రాంచ్ లాస్ట్ 5 yearsగా ఓపెన్ చేసి దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే దానికి ప్యారలల్గా నేషనల్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు కూడా డిఆర్ఎన్బి అని క్రిటికల్ కేర్లో వాళ్ళు కూడా చాలామంది, సో ఈ స్కోప్ ఇవ్వడంతో చాలామంది ట్రైనింగ్ అవుతున్నారు. ఇది ఒక ఎమర్జింగ్ ఛాలెంజింగ్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. దీన్ని అవసరం చాలా ఉంది మన దేశానికి. మా తరఫు నుంచి మేము క్రిటికల్ కేర్ టీచర్స్గా మా దగ్గర ఎమర్జెన్సీ మెడిసిన్, క్రిటికల్ కేర్ స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళకి సీట్లు ఉన్నాయి, ఎండి ఉంది, డిఎం ఉంది. మేము వాళ్ళకి ట్రైనింగ్లో వీఆర్ ఎక్స్టెండింగ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఒక్కొక్కళ్ళు 3-5 ఏళ్ళు మా దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. దాని తర్వాత వాళ్ళు క్వాలిఫైడ్ ఆఫ్టర్ ది పాసింగ్ ద ఎగ్జామ్. అలాగే బిఎస్సి నర్సింగ్ వాళ్ళు చేసిన వాళ్ళకి క్రిటికల్ కేర్లో ఒక ఏడాది పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళని మా ఎసెట్స్ కింద తయారు చేసుకుని నర్సింగ్ వాళ్ళు లేనిదే మా పని అవ్వదు. వాళ్ళ వర్క్ ఫోర్స్ కూడా మాతో పాటు ఉంటేనే వీ కెన్ గివ్ సమ్ మీనింగ్ ఫర్ అవర్ ట్రీట్మెంట్. పారామెడికల్ వాళ్ళకి ఆఫ్టర్ పారామెడికల్ మా దాంట్లో స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఈఎండిలో ఉంది. పారామెడికల్ బిఎస్సి పారామెడికల్ సైన్సెస్ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్. వాళ్ళని టెక్నీషియన్స్గా మేము ఎంప్లాయ్ చేసి వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఇచ్చి వీళ్ళందరూ మాకు వర్క్ ఫోర్స్ సపోర్టు, వీళ్ళందరూ మాకు బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. సో అందరం కలిసి ఐకమత్యంతో యాజ్ అ టీమ్ మేము క్రిటికల్ కేర్ ముందుకి సాగేటట్టు చూస్తున్నాం. క్రిటికల్ కేర్ యూనిట్ని ఆపత్కాలంలో మన ప్రాణాలకు భరోసానిచ్చే ఆత్మీయ నేస్తంగా చెప్పుకోవచ్చు. ప్రాణం రెపరెపా కొట్టుకునే సంక్లిష్ట స్థితి నుంచి మనల్ని సురక్షితమైన స్థితికి తీసుకువచ్చే వరకు నిపుణులైన వైద్య బృందం క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు మూలంగా జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు స్నానం చేయడానికి అరగంట ముందు 1 స్పూన్ నిమ్మరసానికి కొద్దిగా ఉసిరి పొడిని కలిపి తలకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. నిత్యం ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది.